సో ఇదొచ్చేసరికి సెంట్రల్ సర్వే రిపోర్టు ఇది. యాక్చువల్‌గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఏ పార్టీకి ఎన్నొస్తాయి అనేది వాళ్ళు చేయించిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇక్కడొచ్చేసరికి అదర్స్ 0, ఐఎన్‌డిఐఏ అంటే ఇండియన్ కూటమికి 0, తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి 36 సీట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 139 సీట్లు వచ్చారు. సో అంతకుముందుతో పోల్చుకుంటే కొంచెం సీట్లు తగ్గినా మళ్ళీ అత్యధికంగా 140 సీట్లు అనేది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నట్టు ఇచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కూటమి ఏర్పడిన తర్వాత 2014 రిపీట్ అయ్యిద్దిలే అనుకున్నారు, బట్ రిపీట్ అవ్వలేదు. ఇంతకుముందుతో పోల్చుకుంటే కొంచెం సీట్లు తగ్గినాయి కానీ మళ్ళీ 2/3 మెజారిటీతో జగన్ సీఎం అవుతారని ఇచ్చారనమాట. ఇంకొకటి వచ్చేసరికి కొత్త ఓటర్లు ఎన్ని వచ్చినా జనసేన కలిసినా కూడా 2014 రిపీట్ అయ్యిద్ది అనుకున్నారు కానీ అవ్వలేదు. బట్ దాని ప్రకారం ఇప్పుడు కూటమిగా వచ్చినా కూడా ఇంతకుముందు 23 సీట్లు వచ్చినాయి కదా, టీడీపీ జనసేనకు ఒకటి 24. అట్లా చూసుకున్నా కూడా 12 సీట్లు డిఫరెన్స్ ఉంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. ఇక్కడ వచ్చేసరికి బలమైన ప్రతిపక్షం కూడా ఇవ్వలేదనేది ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే తెలుస్తుంది.